నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నెల్లూరు ఎంపీ బరిలో చాలా పేర్లు వినపడుతూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి దాకా కూడా విజయసాయిరెడ్డి అల్లుడు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శరత్చంద్రారెడ్డి, ఆయన పేరు వినిపించింది. సో ఇప్పుడేమో వాళ్ళ మావయ్య గారి పేరే వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి గారి పేరే అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అసలు వైసీపీలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత గందరగోళం నెలకొంటుంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు వైసీపీలో ఇంత గందరగోళం ఎందుకు నెలకొంటుంది? నెల్లూరు ఎంపీ బరిలో ఇంతకు ముందు వరకు కూడా విజయసాయిరెడ్డి అల్లుడు బ్రదర్ శరత్చంద్రారెడ్డి పేరు వినిపించింది. ఇప్పుడేమో విజయసాయిరెడ్డి గారి పేరే అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంత గందరగోళం వైసీపీలో? క్యాండిడేట్ లేరండి. ఇప్పుడు ఎవరినే పోటీ చేద్దామన్నా ఫస్ట్ నీళ్ళు ఏం చెప్పారు, 100 కోట్లు డిపాజిట్ చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సొమ్ము పోయి దుమ్ము పట్టించుకోవడానికి ఎవడు సిద్ధంగా ఉంటాడో? ఇప్పుడు పడుకున్న గుర్రం లేపు తెచ్చుకుంటే ఎవడన్నా డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడానికి ఇష్టపడరు కదా ఎవడన్నా. అంచేత వాళ్ళు మాకు వద్దురా బాబు అనుకుంటున్నారు. ఇక ఆఖరికి విజయసాయిరెడ్డినే దింపేడంటే దాని అర్థం ఏంటంటే ఇంకెవడ దొరకలేదని అర్థం. ఇక ఫైనల్గా ఎవరు వస్తారనుకుంటున్నారు? వాలంటీర్లకి ఇచ్చేస్తాడు ఎమ్మెల్యే టికెట్లు అయ్యింది. కొంచెం లావుగా ఎత్తుకున్న వాడికేమో ఎంపీని, కొంచెం మాదిరి సన్నంగా కుర్రోళ్ళలో ఉన్న వాళ్ళకేమో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు. కొంచెం అందంగా కనపడిన అమ్మాయిల గట్టనేమో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తారు. కొంచెం రూపురేఖ లావణ్యాలు బాగుండి కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా పిల్లల్లో, వాలంటీర్లో పీజీలు చేశారు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఆడెవడో సిగ్గు లేకుండా చెప్తున్నాడు. చేసిందంట ఒక అమ్మాయి, సివిల్స్కి వెళ్ళిందంట. ఇంకొక అమ్మాయి డిగ్రీ చదివిందంట, ఇంజనీరింగ్ బీటెక్ చేసిందంట. వాళ్ళు ముగ్గురు హాయిగా వాలంటీర్లు ఉద్యోగం చేసుకుని బతుకుతున్నారు అన్నాడు. హాయిగా సరే, వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. మరి అటు ఫేక్కో మరి అలాంటి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అటు కల్లా? అంత చదివి వాలంటీర్ ఉద్యోగం అంటే వేరే ఉద్యోగాలు లేవా? చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవా? పొట్టకోత అక్షర మొక్క లేనివాడికి నెలకు 15,000 తక్కువగా ఉన్న జీతాలు వస్తున్నాయి ఇక్కడ. నగరం హైదరాబాద్ కదా, బెంగళూరు వెళ్ళినా, మెడ్రాస్ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగమే, గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఏదో ఉద్యోగం దొరుకుతుంది. ఉపాధి అయితే లేకుండా లేదు. అసలు ఆయన ఉన్నాడు పేదవాడే లేడు తెలుసా మీకు? రోజుకి 800, నెలకు 25,000, 20,000 సంపాదించేవాడు పేదవాడు ఎలాగవుతాడండి? ఒక బైకు, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ ఉన్నవాడు పేదవాడు ఎలాగవుతాడు? తిండికి లేకపోతే 4,000 నోట్లోకి వెళ్ళకపోతే రోజు గడవకపోతే పేదవాడు. ఆ పరిస్థితి ఎప్పటికీ లేదు ఆంధ్రప్రదేశ్లో. మరి చెప్తున్నాను నేను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మీకు అక్కడ బీహార్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఎవడన్నా మన వాళ్ళు పనిచేస్తున్నారా? రాళ్ళు ఎత్తి పని కానీ, నిర్మాణ రంగంలో కానీ మన వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారా? కష్టపడి పని అవడం చేయట్లేదు. షాపింగ్ మాల్స్లో ఇలా నిలబడి డ్రెస్ వేసుకుని ఇలా చూసి పని చేస్తున్నారు. అవునా కదా? చూడండి మీరు కావాలితే. కాబట్టి ఆ వాలంటీర్లు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇన్నాళ్ళు 5,000కి పని చేసినందుకు వాళ్ళకి లాటరీ తగిలితే తగలొచ్చు. అందులో ఒక 50 మందికి 60 మందికి వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఒక 60 మంది ఎంతో ప్రకటిస్తున్నాడు కదా, మిగతా లేరు. ఎవరున్నాయి? 110 మంది లేరు క్యాండిడేట్లు. ఒక 100 మందికి ఇచ్చేస్తాడు వాలంటీర్లకి. అంటే నెల్లూరు ఎంపీ బరిలోకి శరత్చంద్రారెడ్డి నేను దిగను అన్నారా, లేకపోతే ఈయనే దించేశారా జగన్? ఏమి లేదండి, వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్తారు. బిక్కుమంట బెరుగ్గా చూస్తున్నారు అనుకోండి. ఏం చేస్తారో ముందు ఒకళ్ళు ప్రకటిస్తారు, ఆ సర్వే చేయించకుండా లాభం లేదే బాబు ఇతను అని చెప్తారు. మళ్ళీ ఇతను రమ్మంటారు. విజయసాయిరెడ్డి వచ్చాడు. విజయసాయిరెడ్డి కూడా ఉండడు, గ్యారంటీ ఉండదు. మీ కాళ్ళకి క్యాండిడేట్లు దొరకరండి. ఎంపీ క్యాండిడేట్లు లేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు. ఓ 10 మంది ఎంపీలు దొరుకుతారు ఆఖరికి ఫైనల్గా. మిగతా 15 మంది ఇంతే సంగతులు. అలాగే ఎమ్మెల్యేలు 175కి 100 మంది పైగా బీఫారాలు తీసుకుని నామినేషన్ లేరు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇదంతా ఆయన స్వయంకృతం. అతను ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా మాట్లాడుతానంటే, సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నుకుంటారు కదా ముఖ్యమంత్రిగా. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ సీన్ లేదు. ఎందుకు మనకు జగన్ తెరలు కట్టుకుని బయట తిరిగి వాడికి స్కూల్ సెలవులు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్న వాడికి బతిమాలి భయపెట్టి మీటింగ్లు తీసుకొచ్చి వాడికి అతను ఎందుకు మనకి? చాలారా బాబు చూసాం నీకు ఫస్ట్ ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్, నీ పని మాకేం లేదు, ఇంకా నువ్వు ఇవ్వాలనుకుంది ఇచ్చేసావు చాలు, మాకు పెడితే తింటారు, కొడితే పడతారా? ఈ కాడి నుంచి ఈసారి మళ్ళీ నెగ్గిస్తే కొడతారా బాబు ఈసారి అనుకుంటున్నారు వాళ్ళు. ఒక సెక్షన్ కొట్టాడు,
ఇప్పుడు డబ్బులు వేసి వాళ్ళు సెక్షన్ కూడా కొడతాడు రేపటి నుంచి. పథకాలు ఆపేస్తాడు, ఏటని అడిగితే కొడతాడు. దానికి సిద్ధంగా లేరు పెట్టి అయిపోయిన తర్వాత ఇక పని చూసుకోమంటారు వాళ్ళు. ముందు అత్యంత స్వార్థపరులు ప్రజలు. వాళ్ళకి రేపు వద్దని ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తాంటే రేపు పోతారు అంతే. వాళ్ళు నమ్ముకుని ఇతను మబ్బుల్లో నీళ్ళు చూసి ముందు తోలకి పోసుకున్నట్టు చేసుకున్నట్టు ఏదో డబ్బులు ఇచ్చేస్తాం మనకి వేస్తారండి, ఏం అవదండి. అతను రాజ్యాధికారానికి పెత్తనానికి పనికిరాడు, అధికారంలోకి రాజకీయాలకు అలా పనికిరాడండి అతను. అతను ఫ్యాక్షనిస్ట్గా ఉంటాడు, వ్యాపారం చేసుకుంటాడు. ప్రత్యర్థి వ్యాపారాలను పాడు చేయడానికి నెగిటివ్ ప్రచారాలు చేయడానికి మనకు వస్తాడు. వ్యాపారాల్లో కూడా నెగిటివ్ ప్రచారం చేస్తారు, పాజిటివ్ ప్రచారం. మా ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్తారు, ఈ పేస్ట్ వాడండి భలే ఉంటుంది, మీ పళ్ళు తలతల మెరుస్తాయని చెప్పుకుంటారు. లేదా వాళ్ళు పేస్ట్ వాడితే మీ పళ్ళు ఊడిపోతాయండి అని చెప్తారు. అలాంటి ప్రచారం చేసుకుంటే కూడా పని జరుగుద్ది వాళ్ళకి. ఇతను రాజకీయాలు అసలు పనిచేయడం. కాబట్టి మీకు ఒక్క నెల్లూరు ఎంపీయే కాదు, ఏ ఎంపీ కూడా ఆయన సరైన దొరకడం. చెప్పండి పాలన ఎంపీ క్యాండిడేట్ కరెక్ట్గా ఉన్నాడండి. అంటే ఇప్పుడు నెల్లూరు ఎంపీ బారిలో విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తోంది, బట్ ఆయన పేరు కూడా కన్ఫర్మ్ అవుతుందా అంటే అది కూడా అనుమానం వస్తుంది. 4-5 చోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల నిలబడతానికి ఛాన్స్ ఉంది కదా, అతను 3 చోట్ల నిలబడతారు. సో 175 స్థానాల్లో 3 చోట్ల ఈయనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి. అలాగే 3 ఎంపీలు కూడా పోటీ చేస్తారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇదిలో తీసుకొచ్చి అతనికి 2-4 పెట్టి, అలాగే ఇప్పుడు వాళ్ళు ఒక 50 మంది ఉంటే మిగతా పోటీ చేయించుకోవచ్చు. ఒక 60 మంది ఉన్నారనుకోండి, 60 మంది చేత 151 ప్లస్ 25 ఎంపీలకి పోటీ చేయించుకోవచ్చు. లేరు, క్యాండిడేట్ లేరు. అవును, ఇంకా వీళ్ళే వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే విజయసాయిరెడ్డి, వాళ్ళు డబుల్ వీళ్ళే సజ్జల పోటీ ఉన్నారు ఆల్రెడీ. ఇందులో కూడా పోటీ చేస్తారు. క్యాండిడేట్ లేకపోతే ఏం చేస్తాడు, అవమానం కదా. సో మొత్తం తాడేపల్లి పెద్దలే 2-3 చోట్ల వాళ్ళే పోటీ చేస్తారు. వాళ్ళకి సీన్ అయిపోయిందండి, వాళ్ళ కథ కంచికెళ్ళిపోయినట్టే. ఆ పోలీసు వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, రేపు పొద్దున వాళ్ళు డ్యూటీలో ఉంటే వాళ్ళని రేపు లోకేష్ వాళ్ళు మడతెట్టేస్తారు వాళ్ళని. అందుకని వాళ్ళందరూ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చి వాళ్ళు నిలబడిపోతారు. ఆ ఇంతియాజ్ అన్న అతను వచ్చాడు, ఆ కొల్లి రఘునాథ్, ఇలాంటి 300 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా మేము ఆనేసామండి అని చెప్తారన్నమాట. పని వచ్చేసి ఇందులోకి వచ్చేస్తారు. ఇందులోకి వచ్చేసి రాజకీయ నాయకులు అవతారం ఎత్తారనుకోండి, ఇక వాళ్ళకి ఇబ్బంది ఉండదని. కానీ ఆడు ఏ అవతారం ఎత్తినా, ఏ వేషం వేసినా, ఏ ప్రాంతానికి పారిపోయినా, ఏ దేశం వెళ్ళిపోయినా తీసుకొచ్చి మూల కూర్చోబెట్టి మొగలైన తరాల చేత ఏం వదిలిపెట్టరు. ప్రజలే డైరెక్ట్ చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం వదిలిపెట్టే రకం కాదు. ఎన్నాళ్ళు వాళ్ళకి ఇటువంటి రాజకీయం చూడలేదు. ఎలా చేయాలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చెప్పాడు కదా. దొంగ కేసులే ఎలా పెట్టాలో చెప్పాడు. 10 సూళ్ళు తిప్పితే వాళ్ళకి మామూలు నరకం చూడరు వాళ్ళు. వాళ్ళ టైం అయిపోయింది. ఇక 40 రోజులు 10 రోజుల్లో షెడ్యూల్ వచ్చేద్ది. వచ్చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతారు కోటింగ్. ఓకే, సో మళ్ళీ నెల్లూరు బరిలో ఇప్పుడు ప్రజెంట్ విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తోంది, ఇంతకుముందు శరత్చంద్రారెడ్డి పేరు వినిపించింది. సో మరి ఇంకా ఈయన పేరు కన్ఫర్మ్ అవుతుందా, మరి రాబోయేటువంటి రోజుల్లో ఈయన పేరు కూడా మార్చి వేరెవరి పేరైనా తెరపైకి తీసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి, చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రీనివాస్ గారు.